హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సహస్రలక్ష్మి వ్లాగ్స్. ఐఎమ్ కవిత. ఈరోజు మనం స్వీట్ షాపుల్లో దొరికే బాంబే కరాచీ హల్వా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బాంబే కరాచీ హల్వాని చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ కార్న్ఫ్లోర్ పౌడర్, 1 కప్ షుగర్, డ్రై ఫ్రూట్స్, 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ పౌడర్లోకి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల కార్న్ఫ్లోర్ పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు షుగర్ని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగిపోయేంత వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ షుగర్ అనేది పాకం అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పౌడర్ని మరొకసారి కలుపుకొని ఇలా గరిటెతో తిప్పుతూ ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పడం వలన ఏమైనా ఉండలు ఉంటే పోతాయి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది దగ్గర పడిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ బాగా తిప్పుతూ ఉండాలి. దీంట్లోకి దాదాపు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల హల్వా అనేది బాగా వస్తుంది. దాదాపు 10 మినిట్స్ పాటు ఇలా తిప్పుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ హల్వా నెయ్యి అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని ఇలా హల్వాలోకి మొత్తం కలిసిపోయేలాగా తిప్పుతూ ఉండాలి. నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్లో ఉంటే ఆ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హల్వాలోకి 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు తిప్పుకోవాలి. ఇదే మిశ్రమంలోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యిని కానీ బటర్ని కానీ నూనెని కానీ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ఈ బౌల్లోకి తయారైన హల్వాను వేసుకొని ఈవెన్లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక 2 to 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఈ హల్వాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 to 35 మినిట్స్ బాగా కలుపుతూ చేయడం వల్ల హల్వా అనేది బాగా వస్తుంది. ఫాస్ట్గా చేసేస్తే హల్వా కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఈ హల్వాను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.